గమనించాలి. మానవ జీవితంలో 4 మెట్లు ఉన్నాయండి. ఈ 4 మెట్లను మానవుడు తప్పనిసరిగా ఎక్కాలి. ఎప్పుడైతే ఎక్కుతాడో తన జీవితం శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. ఇంతకీ ఏమిటా 4 మెట్లు? మొదటి మెట్టు పరిశుద్ధంగా బ్రతకడం. ఈ మెట్టు కన్నా ముందు మరొక మెట్టు ఉందండి. ఏంటా మెట్టు? దేవుణ్ణి తెలుసుకోవడం. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో, దేవుణ్ణి గుర్తిస్తారో వారు పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడతారు, పరిశుద్ధంగా బ్రతుకుతారు. రెండో మెట్టు ఏంటి? కష్టాలను సహించడం. పరిశుద్ధంగా జీవించే వారికి, నీతిగా జీవించే వారికి, యథార్థంగా జీవించే వారికి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అటు మానసికంగాను ఇటు భౌతికంగాను సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా సరే ఎవరైతే కష్టాలను సహిస్తూ దేవుని కోసం నిలబడతారో, పరిశుద్ధంగా జీవిస్తారో వారు రెండో మెట్టును ఎక్కిన వారు అవుతారు. రెండో మెట్టు తర్వాత మూడో మెట్టు. మూడో మెట్టు ఏంటి? కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే భక్తి జీవితాన్ని కాపాడుకోవడం. చాలామంది వ్యక్తులు కష్టాలు వచ్చాయని చెప్పి భక్తి జీవితంలో రాజీ పడిపోతుంటారు, భక్తి జీవితాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. భక్తి జీవితాన్ని కాపాడుకోవాల్సిన వారై ఉండి భక్తిలో రాజీ పడిపోతూ ఉంటారండి, చల్లారిపోతూ ఉంటారండి. అలా ఎవరైతే అలా కాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కోసం భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో వారు మూడో మెట్టు ఎక్కిన వారు అవుతారు. ఎవరైతే ఈ 3 మెట్లు ఎక్కేస్తారో 4వ మెట్టు తప్పకుండా ఎక్కేస్తారండి. 4వ మెట్టు ఎక్కడం వారికి సులభమైపోతుంది. ఇందుకు ఏమిటో 4వ మెట్టు? ఆశీర్వాదాన్ని పొందడం. గమనించాలి, ఈ 3 మెట్లు మానవుని చేతుల్లో ఉంటే 4వ మెట్టు దేవుని చేతుల్లో ఉంటుందండి. ఏంటి దేవుని చేతుల్లో ఉండేది? ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే కష్టాలను సహిస్తారో, ఎవరైతే భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో వారికి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదే 4వ మెట్టు. వారికి దేవుడు శ్రేష్టమైన దీవెనలు ఇస్తారు. అదే 4వ మెట్టు. వారిని దేవుడు శ్రేష్టమైన పరలోక రాజ్యానికి రాణిస్తారు. అదే 4వ మెట్టు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ 3 మెట్లు మన చేతుల్లో ఉంటే 4వ మెట్టు దేవుని చేతుల్లో ఉంది, దేవుడే ఇస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? పరిశుద్ధ